विदन्त्यतो धर्माधर्ममिति वेदः विदन्त्यतो धर्माधर्ममिति ఆయుష్మాన్ భవ. కూర్చోండమ్మా. నాయనా మీరు కూర్చోండి. అంతా క్షేమమేనా? ఏనాయనా? గురుగారు, ప్రతి మతానికి ఒక గ్రంథం ఉంటుంది కదా. హిందూ మతం గురించి చెప్పాలంటే మన మత గ్రంథం ఏది అంటే నిర్దిష్టంగా ఇది అని చెప్పడానికి వీల్లేదు. అదే ఇతర మతాలకైతే ఆయా మతాలకు ఆయా గ్రంథాలున్నాయని నిర్దిష్టంగా చెప్పొచ్చు. అలాగే గురుగారు, ఇది మన మత గ్రంథమా? ఎవరు రాశారు? మన హిందువుల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. మనకి ఒకే మత గ్రంథం లేదు అన్నట్లే అందరూ అంగీకరించిన ఏకైక రచయిత కూడా లేడు. కొందరు రామాయణాన్ని ప్రామాణిక గ్రంథంగా భావిస్తే మరికొందరు భగవద్గీతను ముందుకు తెస్తారు. ఇంకొంతమంది వేదాలే శిరోమణులైన గ్రంథాలు అంటారు. మన వాళ్ళకి మన మత గ్రంథాల మీద ఎందుకంత చిన్న చూపు? ఇప్పట్లా విభిన్నమైన అభిప్రాయాలు అయోమయాలు అప్పట్లో ఉండేవి కాదు. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే మన హిందూ మతంలో అన్యమతంలో లాగా తప్పనిసరి ప్రాథమిక ధార్మిక బోధనా వ్యవస్థలు లేకపోవటం వల్లే. దీని ఫలితంగా మనమే మన గ్రంథాలను విమర్శిస్తూ కొన్ని సందర్భాల్లో అవమానిస్తూ ఉంటాము. ఇతర మతస్థులు తమ గ్రంథాలను గౌరవంగా సంరక్షించుకుంటారు. అంతేకాక తమ మతానికి విరుద్ధంగా ఉన్న సిద్ధాంతాలను ధైర్యంగా ప్రశ్నించి వాదిస్తారు కూడా. గురువుగారు, ఇంతటి అయోమయం మనకే ఎందుకు? ఇతర మతాల్లో లాగా చిన్న వయసులోనే మన ముఖ్యమైన మత గ్రంథాల గురించి వ్యవస్థాబద్ధమైన బోధన ఉంటే నేడు మనమే మన పవిత్ర గ్రంథాలని లెక్కించే పరిస్థితి వచ్చేదే కాదు. వాటి గురించి ఇంత అజ్ఞానం అయోమయం మనలో ఏర్పడేవి కూడా కాదు. मैं सोचता हूँ कि इससे पुण्यवान कार्य और कुछ नहीं हो सकता। वेद हमारी संस्कृति के आधार है। हमको वैदिक संस्कृति भी कहते हैं और हमको यज्ञ संस्कृति भी कहते हैं, और इस यज्ञ का विस्तार गीता में किया गया है। जीवन के प्रत्येक कर्म को यज्ञ बनाना, जीवन के प्रत्येक कर्म को आहुति बनाना, उसको समाज के लिए करना। भगवान राम जब अपनी शिक्षा के लिए आश्रम में गए थे तो उनको भी वेदों के अध्ययन से ही ज्ञान प्राप्त हुआ था। ईश्वर होकर के भी उन्होंने वेदों के अध्ययन के लिए गुरु के आश्रम में जाके शिक्षण लिया था, और यज्ञों की रक्षा के लिए उन्होंने जीवन भर काम किया। मैं समझता हूँ कि जो आर्य समाज के नियमों में शामिल है, स्वामी दयानंद जी का कहना, वेदों का पढ़ना पढ़ाना सुनना सुनाना, ये आर्यों का परम धर्म है। पर वेद पढ़ना ये वेदों का जाप करना नहीं है। हम राम 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 जाप करें हमें पुण्य मिलता है, हमारा ध्यान हो या ना हो हमें पुण्य मिलता है। ऋग्वेद की ऋचाएं और बाकी वेदों के मंत्र ये हमें जीवन दृष्टि देते हैं।
इसलिए उनको शुद्ध बोलना आना चाहिए, उच्चारण शुद्ध होना चाहिए, स्वर शुद्ध होना चाहिए, उसका उत्तर हृदय में उतरना चाहिए। वह मंत्र हमारे जीवन में आचरित होना चाहिए, तब हम वैदिक संस्कृति के अंग माने जाएं। विश्व हिंदू परिषद ने देश भर में अनेक वेद विद्यालय खोले। अशोक सिंघल जी को ये काम प्रिय था। उन्होंने अपना घर भी परिषद को दान दे दिया था, जिसके एक हिस्से में वेद विद्यालय चल रहा है। एक बड़ा शोध विश्वविद्यालय बद्रीबागा झंडेवाला टेम्पल सोसाइटी के साथ मिलकर हम हरियाणा में बना रहे हैं। ये बोलने का कम है, करने का ज़्यादा है। तो वेदों का प्रचार हो। మతం అంటే ఏమిటి గురువు గారు? మతం అంటే కేవలం కర్మకాండ కాదు. మతం అంటే ధర్మం. ధర్మం అంటే ఏంటి గురువుగారు? ఏ కార్యాచరణ మనకు అంతరంగ సంతృప్తిని, నిజమైన సంతోషాన్ని కలిగిస్తుందో అదే ధర్మం. ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకున్నా, ధార్మిక సూత్రాల గురించి తెలుసుకోవాలనుకున్నా మనం కొన్ని ప్రధానమైన గ్రంథాలను అధ్యయనం చేయాలి. వాటినే ధర్మ ప్రమాణాలు అంటారు. ప్రమాణ అనే పదానికి అర్థం సత్యాన్ని స్థిరపరిచేది లేదా నిజాన్ని నిర్ధారించేది. అందువల్ల ధర్మ ప్రమాణాలు అంటే ధర్మం గురించి, నిజమైన శుద్ధమైన జ్ఞానాన్ని ప్రసాదించేవి అని అర్థం. ధర్మం గురించి వివరించే గ్రంథాలేమిటి గురువుగారు? వేదాంగాలు మొత్తం 14. 4 వేదాలు, అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వ వేదం. 6 వేదాంగాలు ఉన్నాయి. వేదాంగాలకు అనుబంధంగా ఉండే శాస్త్రాలు ఇవి: శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం అంటే పదార్థ వివరణ, జ్యోతిష్యం, కల్పం. ఇందులో విధి విధానాలు ఉంటాయి. ఉపాంగాలు 4: మీమాంస అంటే వేదాల వ్యాఖ్యాన శాస్త్రం, న్యాయం అంటే తర్కశాస్త్రం, పురాణాలు, ధర్మశాస్త్రాలు. ఇందులో ప్రవర్తన, ఆచరణకు సంబంధించిన నియమాలుంటాయి. ఈ మొత్తం 14 గ్రంథాల్లో విజ్ఞానం, వివేకం సారరూపంగా నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే వీటన్నింటినీ విద్యాస్థానాలు అంటే సర్వ విద్యల ఆధార గ్రంథాలు అని పరిగణిస్తారు. వీటికి అదనంగా వేదాంగాలకు అనుబంధంగా ఉండే మరో 4 ఉపవేదాలను కూడా జోడించుకోవచ్చు. అవి ఆయుర్వేదం, ఇందులో జీవశాస్త్రం, ఆరోగ్య విద్య ఉంటాయి. అర్థశాస్త్రం, సంపద, రాజనీతికి సంబంధించిన శాస్త్రం ఇది. ధనుర్వేదం, ఆయుధ విద్య, యుద్ధ శాస్త్రం. గాంధర్వ వేదం, సంగీతం, నృత్యం, నాటకం వంటి లలిత కళల శాస్త్ర గ్రంథాలు ఇందులో ఉంటాయి. గురువుగారు, వేదాలను ఎవరు సృష్టించారు? వేదాలు మానవ కల్పితాలు కానందువల్ల ఏ ఋషి వాటిని రచించలేదు. వారే రచయించి ఉంటే మంత్రకర్తలు అనేవారు. కానీ వారిని మనం మంత్రద్రష్టలు అంటాం. అంటే మంత్రాలను దర్శించిన వారు అన్నమాట. దీని అర్థం ఇది: ఋషులు మంత్రాలను కనుగొన్నారు లేక దర్శించారు అని అర్థం. వాటిని దర్శించలేదు, సృష్టించలేదు, రచించలేదు. మంత్రాలను ఋషులు చూడటం ఏంటి గురువుగారు? చూడమ్మా, ఋషులను మంత్రద్రష్టలు అంటారు. అంటే మంత్రాలను చూసిన వారు అని అర్థం. చూడటం అంటే చర్మచక్షువులతో చూడటం కాదమ్మా, అనుభూతి చెందటం. ఉదాహరణకి, ఒకడు వాడి జీవితంలో ఎన్నో కష్టనష్టాలను చూశాడు అంటాం. చూశాడు అంటే నిజంగా కష్టనష్టాలను చూశాడు అని అర్థం కాదు, కష్టనష్టాలను అనుభవించాడు అని అర్థం. అలాగే ఋషులు మంత్రాలను చూడటం అంటే ఆ మంత్రాలను మనోనేత్రాల ద్వారా దర్శించి, జ్ఞాననేత్రాల ద్వారా దర్శించి వాళ్ళు దానిని తమలో నిక్షిప్తం చేసుకున్నారు అని అర్థం. న్యూటన్ సైన్స్లో గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్నట్లే కదా? అవును నాయనా. న్యూటన్, ఐన్స్టీన్ వంటి శాస్త్రజ్ఞులు భౌతిక నియమాలను కొన్నిటిని ప్రతిపాదించి ప్రసిద్ధులైనారు. అంతేకాని వారే ఆ నియమాలను సృష్టించలేదు. భూమ్యాకర్షణ వల్లనే కదా న్యూటన్కి పూర్వం కూడా వస్తువులు క్రింద పడేవి. ఆయన దాన్ని కనుగొన్నాడు అంతే. ఈ శాస్త్రవేత్తలు ఉన్న ప్రకృతి నియమాలను అర్థం చేసుకొని లోకానికి మొట్టమొదటిసారిగా చెప్పారు. ఆ విధంగానే సంస్థితమైన వేదమంత్రాలను ఋషులు గ్రహించి లోకానికి చెప్పారు. సృష్టి మరియు వేదాలు ఒకేసారి ఉద్భవించాయా గురువుగారు? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. సృష్టితో పాటే వేదమంత్రాలు కూడా ఆవిర్భవించాయి అంటే సృష్టికర్త జగత్తుతో పాటు వాటిని కూడా సృష్టించాడు అని అర్థం కాదా? అంటే భగవంతుడు వేదాలను రచించి క్రమంగా ఋషులు కనుగొనేటందుకు వాటిని ఎక్కడైనా దాచిపెట్టాడా? అయినా సృష్టితో పాటే వేదాలు కూడా ఉద్భవించాయి అని అనుకుంటే అప్పుడు అవి అనాది ఎట్లా అవుతాయి? ఇప్పటి బ్రహ్మ సృష్టిని కొలవటం సాధ్యమే.
కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనబడే ఈ 4 యుగాలకు నిర్ణీతమైన కాలపరిమితులున్నాయి. ఇటువంటి యుగక్రమాలు 1000 జరిగితే బ్రహ్మకి ఒక పగలు కింద లెక్క. అలాగే ఇంకొక 1000 జరిగితే బ్రహ్మకి ఒక రాత్రి. ఈ విధంగా చూస్తే బ్రహ్మ వయసిప్పుడు 50 సంవత్సరాలే. బ్రహ్మ ఆయుర్దాయం 100 సంవత్సరాలు. ఈ బ్రహ్మకి పూర్వము మరొక బ్రహ్మ ఉండేవాడు. అందువల్ల ఇప్పటి బ్రహ్మ, అతని సృష్టి అనాది కాదు. పరమాత్మ సృష్టికి పూర్వమే ఉన్నాడా గురువుగారు? పరమాత్మ అందరి బ్రహ్మల కంటే ముందు ఉండి ఉండాలి. బ్రహ్మం అంటే నిరాకారుడైన భగవంతుడు ఎల్లప్పుడూ ఉంటూనే ఉండాలి. ఆయన నిత్యుడు. విశ్వము, పదార్థము సృష్టించబడటము, లయమొందటము ఆయన వల్లనే. పరమాత్మ తన సృష్టి కార్యాన్ని బ్రహ్మతోనూ, సృష్టి సంస్థితిని విష్ణువుతోనూ, లయను శివునితోనూ చేయిస్తాడు. ఈ గందరగోళానికి సమాధానం వేదాలలోనే ఉంది. ఆద్యంతాలు లేని పరమాత్మ నిత్యుడే అయితే ఆయన ఊపిరైన వేదాలు కూడా అనాది అని ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం. భగవంతుడు వేదాలను సృష్టించలేదని, మన ఊపిరిని మనమే సృష్టించుకున్నాము అని అనలేము కదా. మనం పుట్టినప్పటి నుండి మన ఊపిరి మనతోనే ఉంది. ఆ విధంగానే ఈశ్వరుడు, వేదాలు ఎప్పుడూ కలిసే ఉన్నాయి. సృష్టి పుట్టుక గురించి సైన్స్ మరియు వేదాలు ఒకటే చెబుతున్నాయా గురుగారు? ప్రకంపనం శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీన్నే మరో రకంగా చెప్పాలి అంటే, శబ్దం పుట్టాలి అంటే ప్రకంపనలు తప్పనిసరి. ప్రాథమిక శక్తి యొక్క ప్రకంపనలు విభిన్నమైన వేగాలలో సంభవించడం వల్ల విశ్వసృష్టి వెలువడిందనే శాస్త్రీయ సిద్ధాంతం మరియు పరమాత్మ నిశ్వాసం మూలంగానే విశ్వం ఉద్భవించింది అని చెప్పే వేదవచనం, ఈ రెండు పరస్పరం విరుద్ధం కావు. ఒకదానికొకటి అనుసరణగా, సమన్వయంగా కనిపిస్తాయి. వేదాలను ఎందుకు లయబద్ధంగా చదవాలి గురువుగారు? కొన్ని శబ్దాలను ఉచ్చస్థాయిలోనూ, మరికొన్నింటిని మధ్యస్థాయిలోనూ, ఇంకొన్నింటిని అధమ స్థాయిలోనూ పలకాలి. వేదాలను ఎలా చదివినా ఒకటే ఫలితం ఉంటుందా? వేదాలలోనే ఉచ్చారణలోని మార్పుల వల్ల ఫలితాలు ఎట్లా విపరీతంగా మారుతాయో తెలిపే కథ ఒకటుంది. త్వష్ట అనే దివ్య శిల్పి ఇంద్రుని సంహరించగల కుమారుని కోసం ఇంద్రశత్రు వర్ధస్వ అనే ఒక మంత్రం జపం చేశాడు. ఈ జపం చేయటంలో ఇంద్రశత్రువు వర్ధస్య, ఇంద్రునికి శత్రువైన వాడు పెరగాలి అనే అర్థం. కానీ స్వర ఉచ్చారణలో జరిగిన తప్పు వల్ల ఇంద్రశత్రువు అంటే ఇంద్రుని చేతిలో నశించబోయే శత్రువు అనే అర్థం వచ్చింది. వేదాలలో స్వరానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. చిన్న తేడా కూడా అర్థాన్ని పూర్తిగా మార్చేస్తుంది. దీని ఫలితంగా ఏం జరిగింది? త్వష్టకు పుట్టిన కుమారుడు వృత్రుడు నిజంగా ఇంద్రుని చంపలేకపోయాడు. చివరికి ఇంద్రుడే వృతాసురుని సంహరించాడు. ఈ కథ చెప్పే సందేశం ఏమిటంటే, మంత్రాలలో సరైన ఉచ్చారణ చాలా ముఖ్యం. లేకపోతే ఫలితం మారిపోతుంది. రేడియో ట్యూనింగ్లో కొద్దిగా మార్పు జరిగితేనే వేరే కేంద్ర ప్రసారాలు వినపడతాయి. మనకు కావలసిన కేంద్ర ప్రసారాన్ని సరిగ్గా ట్యూన్ చేసుకోవాలి. వేదాలు కూడా ఇలాగే స్వరం నిర్దిష్టంగా ఉండాలి. రేడియో ట్యూనింగ్ లో జరిగే మార్పుల వల్లనే వేద మంత్రాల పఠనంలో మార్పుల వల్ల కూడా ఫలితాలు తారుమారవుతాయి. ఈ కారణం వల్లనే గురుముఖతః వేద మంత్రాలను అభ్యసించాలన్న నియమం ఏర్పడింది. వేదాలను పరమాత్మ నుండి వినడం అందరికీ సాధ్యమేనా గురువుగారు? వేదాలను గ్రహించటానికి అనువైన ప్రతిభా సమన్వితమైన చెవులు కలిగిన దివ్య శ్రోత్రులు ఋషులు అని చెప్పుకోవచ్చు. అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపం కోరినప్పుడు ఆయన అన్నారు, నా విశ్వరూప సందర్శనాన్ని నీ చర్మచక్షువులతో చూడజాలవు, అందుకే నీకు దివ్య చక్షువులను ఇస్తాను అని చెప్పి అన్నారు గీతలో. అర్జునుడు దివ్య నేత్రాలను పొందినట్లే ఋషులు కూడా దివ్య కర్ణాలను పొంది అంతరిక్షంలో సదా సంస్థితమైన మంత్రాలను వినగలిగారు. పిల్లలు, ఈ రోజు మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా, మరికొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ముగింపు శ్లోకాన్ని అనుకుందామా? సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇక ఈ రోజుకి ఇక్కడితో ముగిద్దాము. మళ్ళీ కలుసుకున్నప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. సరేనా? తథాస్తు. క్షేమంగా వెళ్ళిరండి.
కాశ్యపసగోత్రస్య శారదాదేవి నామ్యాః సకుటుంబస్య ఓం పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతి ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆరోగ్యాభివృద్ధిరస్తు